ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కార్మిక నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్ నుంచి జీవీఎంసీకి ర్యాలీగా బయలుదేరిన వారిని మార్గమధ్యంలో అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ నేతల్ని, కార్యకర్తల్ని, అలాగే ఉద్యోగుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ రోజు కూడా విశాఖలో అన్ని చోట్ల కూడా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. అయినప్పటికీ జగదాంబ జంక్షన్ నుంచి కార్మిక సంఘాలు, జీవీఎంసీ కార్మికులంతా కూడా ర్యాలీగా వస్తున్నారు. చెప్పండి, ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈ రోజు ఎక్కడి నుంచి ర్యాలీ? మీ నేతలు చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టట్లేదు, ప్రజల ఆరోగ్యం పట్టట్లేదు, ఏమి పట్టకుండా గాలికి వదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి నాటకాలు చేస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులు అన్ని మున్సిపల్ కార్యాలయాలు ముట్టడించాలని పిలిపించారు. కానీ ప్రభుత్వం బరి తెగించి ఎక్కడికెక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అని తేడా లేకుండా మొత్తం అరెస్టులు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా అరెస్టులు చేశారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, నువ్వు అరెస్టులు చేస్తే మా ఉద్యమం ఆగిపోదు. ఖచ్చితంగా మా ప్రాణాలు ఉన్నంత వరకు, మా హక్కులు సాధించుకునేంత వరకు పోరాడుతాం. మేము పోరాడి విజయం సాధిస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే అందరికీ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏవైతే మా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాడతాం తప్ప పోరాటాన్ని విడిచిపెట్టే ప్రశ్న లేదు. అరెస్టులు చేస్తున్నారు, భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మున్సిపల్ కార్మికుల అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటే రాజశేఖర రెడ్డికి సాధ్యం కాలేదు, నీకు కూడా సాధ్యం కాదు. ఖబర్దారని చెప్పదలుచుకున్నాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు డిమాండ్ 12 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం మాట్లాడడానికి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పిలిచినటువంటి దాఖలే, ఒకవేళ పిలిచినా అంగీకరించు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఈవేళ మధ్యాహ్నం 4 గంటలకే చర్చలు ఉన్నాయి, పిలిచారు, స్టేట్ యూనియన్ పిలిచారు. అయితే గత చర్చల సందర్భంగా మొత్తం అంతా సానుకూలంగా జరిగింది. బేసిక్ డిఏ ఇవ్వాలని చెప్పేసి 25,258 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిన్న జరిగింది. ఒప్పుకొని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మినిస్టర్ని మళ్ళీ పక్క తీసుకెళ్ళి చర్చించుకున్న తర్వాత అసలు ఇది సంక్రాంతి తర్వాత మాట్లాడతాము అని మళ్ళా మాట మార్చడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ చేస్తారని, అలాగే సమానవేతలు ఇస్తారని చెప్పి మాట మార్చారు. ఇప్పుడు మీరు మాట మార్చారని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క సమాన వేతనాలు ఇవ్వడం కోసం కానీ, అలాగే పర్మిట్ చేయడం కోసం కానీ ఇవన్నీ నువ్వు ఎలాగ మాట మార్చావు. కనీసం గత ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి జీవోఆర్టీ నెంబరు 96 ప్రకారంగా, లేదా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోఆర్టీ నెంబరు 1615 ప్రకారంగా బేసిక్ డిఏ ఇవ్వాలి. ఆ రకంగా ఇస్తే సరే, లేని పక్షంలో మాత్రం సరైనటువంటి గుణపాటు ప్రజలు తెలుపుతారు. అందులో ముఖ్యంగా దళితులతో నువ్వు పెట్టుకున్నావు. దళితులైనటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా నేను ఉన్నటువంటి మేమంతా క్లీన్ చేస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం, చెత్త అంతా క్లీన్ చేస్తున్నాం. కానీ నీ బుర్రల్లో ఉన్నటువంటి చెత్తని నువ్వు క్లీన్ చేసుకోని చెప్పేసి మేము చెప్తున్నాం. లేని పక్షంలో సరైన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్తే హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మీరు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు మీ సమస్యలు పరిష్కరించకపోతే ఏం చేస్తారు? మాకు సమాన యాతన ఇవ్వండి అనుకోని మేము అడుగుతున్నాం. మేము రోడ్డు తుడిచిన వాళ్ళమే. ఇప్పుడు ఈ వాలంటీర్లు, సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు, పోలీసులు చేయమనండి మాలాగన్నా. ఈ పనులని, ఈ ఉద్యమాల్లోనే వాళ్ళు ఇది చేస్తే మేము వాళ్ళకి కాలు కింద జోహార్ అయిపోతాం. మేము ఛాలెంజ్ గా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ సమాన వేతన చేయకపోతే ఇంకా గట్టిగా ఉంటది. మాకు సీఎట్ దన్నున్నది, ఏం పర్వాలేదు. కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మున్సిపాలిటీలకి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికెక్కడ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. అయితే పోలీసులు ఆ మున్సిపల్ కార్యాలయం చుట్టూ భారీ స్థాయిలో మోహరించారు. నేతలను వీళ్ళందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసి కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జర్నలిస్ట్ రాజశేఖర్తో